అన్నదాతలను ఎల్నినో ప్రభావం ఆగం చేస్తున్నది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటిన ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. వర్షాభావం కారణంగా పంటల సాగు ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. ఇక వానల కోసం నిజామాబాద్ రైతులైతే ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వానాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో ఈ సీజన్లో పంటల సాగు ఆశాజనకంగా కనిపించడం లేదు. వర్షాల కోసం అన్నదాతలు ప్రతిరోజు నింగివైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో సాగుకు అనువైన సమయం దాటిపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ చివరి వారంలో అడపాదడపా కురిసిన వర్షాలు వర్షాధారిత పంటలు వేసే రైతులకు కొంత ఊరటనిచ్చాయి. అయినప్పటికీ నెల మొత్తంలో సరిపడా వర్షాలు లేక లోటు వర్షపాతం నమోదైంది. దీంతో రైతుల ఆశలన్నీ జులై నెలపైనే నిలిచాయి. అయితే ఈ నెల ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. సాయంత్రం వేళల్లో ఆకాశం మేఘావృతమవుతున్నా వర్షం మాత్రం కురవకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వర్షాలు లేక కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితంగా బోరుబావుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో వరి నాట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయి. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకుని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులు వర్షాలు కురవకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తేనే వాగులు, చెరువులు, నదుల్లో నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయి. లేని పక్షంలో నేలలో విత్తనాలు మొలకెత్తినా వాటి ఎదుగుదల ఆశించిన స్థాయిలో ఉండదని రైతులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాల సీజన్లో మొత్తం 5.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు పంటల సాగు 54% కూడా దాటలేదు. మృగశిర కార్తెలో సాగు ప్రారంభిస్తే చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుందని రైతుల నమ్మకం. అధిక దిగుబడులు వస్తాయని విశ్వసిస్తారు. కానీ ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో సాగు ముందుకు సాగకపోవడంపై రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో మంచి వర్షాలు కురిస్తేనే పంటలు గాడిలో పడతాయని రైతులు అంటున్నారు. లేకపోతే ఈ వానాకాలం సీజన్ తీవ్ర నిరాశను మిగిల్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.